ఈ రోజు మన వీడియోలో మీకు ఒక అదిరిపోయే ఏఐ మోడల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఏఐ మోడల్ని యూజ్ చేసి మీరు 10 సెకండ్స్ వరకు టెక్స్ట్ వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఇచ్చిన ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ని కాస్త మాట్లాడగలిగే వీడియో కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ ఇన్పుట్ ఇమేజ్కి నేను ఈ కోకోకోలా సంబంధించిన ఒక బాటిల్ని యాడ్ చేస్తే అవుట్పుట్ వచ్చిన వీడియో చూద్దాం. చూసారా? సో మన ఇచ్చిన ఇమేజ్ని కాస్త అది తీసుకుని డైరెక్ట్ వీడియోలోకి కన్వర్ట్ చేసింది. నెక్స్ట్ చూడండి, స్పైడర్ మ్యాన్ ఒక వాల్లోంచి ఒక వాల్కానోలోకి దూకేసినట్టుగా క్రియేట్ చేసాను జస్ట్ ఒక ఇమేజ్ నుంచి. నెక్స్ట్ ఈ ఇన్పుట్ ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చితే వీళ్ళు మాట్లాడినట్టుగా కూడా రియలిస్టిక్ వాయిస్ జనరేట్ చేశాను. Elon, are you kidding me? I will impose a 1000% tax on Tesla. Happy Navratri to all Indian people. సో ఇవన్నీ కూడా మనం ఒక ఏఐ టూల్ని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దాని పేరే Hixfield.ai అనమాట. మరి ఏంటా Hixfield.ai పూర్తి సమాచారాన్ని వీడియో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఈ Hixfield.ai ఏదైతే ఉందో వీళ్ళు కొత్తగా WAN 2.5 ఒక కొత్త మోడల్ అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఏఐ మోడల్లో ఏంటంటే మనకి ఇప్పుడు వరకు లేని విధంగా గూగుల్ VO3లోనే మనకి 8 సెకండ్స్ వీడియో జనరేట్ చేస్తే ఈ మోడల్ 10 సెకండ్స్ వరకు వీడియో అయితే జనరేట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో చాలా క్రేజీ ఫీచర్స్ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని డ్రా చేసి ఇలా ఈ రెండు సింక్ చేయమంటే కూడా చేస్తుంది అనమాట. సో అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీరు ఇన్పుట్ ఇమేజ్ని వాయిస్ సింక్ కింద కూడా చేయొచ్చు. సో మీరు ఫస్ట్ అయితే Hixfield.ai వెళ్ళిన తర్వాత అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అయితే మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో మీకు WAN 2.5 మోడల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో బట్ నేను హైలైట్ చేసేది వచ్చి WAN 2.5 గురించి చెప్తాను. బట్ ఫస్ట్ దానికన్నా ముందు ఒక ఓవర్వ్యూ అయితే ఇస్తాను అనమాట, ఈ మోడల్స్ లో ఏమేమి ఉన్నాయని చెప్పి. సో మీరు కనుక ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనుక ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. WAN 2.5 కానివ్వండి, లేకపోతే క్లింగ్ సంబంధించిన వీడియో జనరేట్ చేసుకోవచ్చు. గూగుల్ సంబంధించిన VO3 నుంచి మీరు టెక్స్ట్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. మినిమాక్స్ హాలియో 02 ఉంది, అండ్ సీడాన్స్ ప్రో కానివ్వండి, WAN 2.2 కానివ్వండి, Hixfield లైట్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ మోడల్స్ అనేవి మీకు సింగిల్ సబ్స్క్రిప్షన్ అయితే ఇవన్నీ కూడా మీకు ఎనేబుల్ అయితే అవుతాయి అనమాట. కేవలం వీడియోస్ అనే కాదు, ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. దానికి ఇమేజ్ ఆప్షన్ లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ సౌల్ అనే ఒక మోడల్ ఉంటుంది. Eaglefield సౌల్ నుంచి అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇమేజ్, లేకపోతే నానో బనానా జనరేట్ చేసుకోవచ్చు, లేకపోతే Seedream 4.0 అనమాట, లేకపోతే ఫ్లక్స్, GPT-4, GPT ఇమేజెస్, మల్టీ రిఫరెన్స్, WAN 2.2. ఇందులో కూడా మీరు కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ మోడల్ ని బట్టి. Hixfield వాళ్ళ WAN 2.2 మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దీనికి రెజల్యూషన్ కూడా సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సిన ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఒక 10 సెకండ్స్ వీడియో అయితే జనరేట్ చేస్తాను. నేను ఆల్రెడీ జనరేట్ చేసిన వీడియోస్ అనమాట ఇవి. సో మీరు వీడియో సెలెక్ట్ చేద్దాం అంటే వీడియో ట్యాబ్ లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మీకు మోడల్ వచ్చి WAN 2.5 మోడల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో WAN 2.5 మోడల్ ఏదైతే ఉందో మీరు అన్లిమిటెడ్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు క్రెడిట్స్ ఏమి ఖర్చు అవ్వకుండా మీకు అన్లిమిటెడ్ గా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే ఫ్రీ యాక్సెస్ తో కొన్ని వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం అన్లిమిటెడ్ ఆప్షన్ అనేది మాత్రం మీకు ఎనేబుల్ అవుతుంది అనమాట. అన్లిమిటెడ్ మోడ్ లో సెలెక్ట్ చేసుకుంటే కనుక 720p రెజల్యూషన్ లో మాత్రం మీరు జనరేట్ చేసుకోగలుగుతారు. ఒకవేళ అన్లిమిటెడ్ మోడ్ ని డిజేబుల్ చేస్తే కనుక మీరు 1080p లో మీకు వీడియోస్ అయితే అవుట్పుట్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఒక ఇన్పుట్ రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. సో అవెంజర్స్ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇస్తున్నానండి. ఇచ్చిన తర్వాత ఆ ఇమేజ్ లో ఏం చేంజ్ కావాలనుకుంటే దాన్ని అయితే మీరు ప్రాంప్ట్ కింద ఇవ్వచ్చు. సో నేను మేక్ అవెంజర్స్ రన్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో డ్యూరేషన్ 10 సెకండ్స్, రెజల్యూషన్ వచ్చి 1080p లో పెడుతున్నాను. మీరు 1080p లో మెన్షన్ చేస్తే కనుక క్రెడిట్స్ అనేవి 25 క్రెడిట్స్ వరకు మీకు ఖర్చు అవుతున్నాయి అనమాట. ఒకవేళ మీరు అదే రెజల్యూషన్ 720p లో పెట్టుకున్నారు అనుకోండి, అన్లిమిటెడ్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు ఎటువంటి క్రెడిట్స్ ఖర్చు అవ్వకుండా ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే 1080p లో జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో మనకి వీడియో జనరేషన్ కి 720p కొంచెం ఫాస్ట్ గా అయినా 1080pకి మాత్రం చాలా టైం అయితే పడుతుంది. సో ఇక్కడ మీకు జనరేషన్ అయితే చూపిస్తుంది అనమాట. జనరేట్ అయిన తర్వాత వీడియో ఎలా వస్తుందో చెప్తాను. అలానే దీంట్లో మనకి ఇందులో నాకు నచ్చిన విషయం ఏంటంటే డ్రా టు వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో నేను మీకు ఎంత చెప్పాను కదా, స్పైడర్ మ్యాన్ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి నేను ఒక యారో మార్క్ పెట్టి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ వాల్కెనో రావాలి, స్పైడర్ మ్యాన్ అందులో పడాలని చెప్పి ఒక టెక్స్ట్ ఇస్తే మనకు ఆ వీడియో వచ్చింది. అలాంటి ఒక ఎఫెక్ట్ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే ఇన్పుట్ కి ఇవ్వాలి. నేను ఫారెస్ట్ గంప్ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. సో ఫారెస్ట్ గంప్ ఒక చాట్ కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఫారెస్ట్ గంప్ లేస్ ప్యాకెట్ తింటున్నాడు. అది నేను అనుకుంటున్న థాట్ అనమాట. సో ఇక్కడ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇమేజ్ ఆప్షన్ లోకి వెళ్ళి సో లేస్ ఇమేజ్ అయితే ఇక్కడ ఇన్పుట్ గా ఇస్తున్నాను. సో సైజ్ అయితే ఉందో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను
ఒక యారో మార్క్ అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత టెక్స్ట్ ఇవ్వచ్చు, మీరు ఎక్కడైనా కూడా ఇవ్వచ్చు అనమాట. అసలు ఈ పర్సన్ ఏం చేయాలనేది పాయింట్ అనమాట. సో మేక్ హిమ్ ఈట్ ద చిప్స్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేశాను. సో ఇది నేను అనుకుంటున్న థాట్. ఓకే, సో మనకైతే 2 వీడియోస్ కూడా జనరేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ నేను ఆ చిప్స్ వీడియో ఒకసారి ప్లే చేస్తాను. మరి ఆ చిప్స్ వీడియో జనరేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో మనకు ఫారెస్ట్ గంప్ ఎంత రియలిస్టిక్గా వచ్చింది చూసారా వీడియో. సో ఇది ఒక వీడియో అనమాట. నెక్స్ట్ మనకి ఇందాక అవెంజర్స్ సంబంధించిన ప్రాంప్ట్ ఏమి ఇచ్చాం, జస్ట్ అవెంజర్స్ పరిగెట్టాలని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాం కదా, అది ఎలా జనరేట్ అయిందో ఒకసారి చూద్దాం. ఇది యాక్చువల్గా ఇచ్చిన ఇమేజ్, దీనికి నేను ప్రాంప్ట్ యాడ్ చేస్తే ఎలా వచ్చిందో చూద్దాం. టెన్ సెకండ్స్ చూసారా, కొంచెం ప్లేసెస్ కొంచెం అటు ఇటు అయినా కానీ వీడియో మాత్రం కంటిన్యూటీగా వచ్చింది చూసారా, కన్సిస్టెన్సీగా బాగానే వచ్చింది. ఇది కూడా కాకపోతే ఫేసెస్ కొంచెం తేడాగా వచ్చింది అనమాట. సో ఇలాగా నేను ఇప్పుడు మీకు చూపించినట్టుగా మీరు ఏదైనా ఇమేజ్ ఇవ్వచ్చు, దాన్ని 10 సెకండ్స్ వరకు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ ది మీ క్వాలిటీ. ఒకవేళ 1080p పెడితే కొంచెం టైం పడుతుంది, 720p అయితే ఫాస్ట్గా జనరేట్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇప్పుడు దాకా మీకు చూపించింది ఒక ఇమేజ్ ఇచ్చి దాని నుంచి వీడియో జనరేట్ చేయడం, లేకపోతే ఒక ఇమేజ్ కి డ్రా చేస్తే దాని నుంచి వీడియో జనరేట్ చేసాం కదా. అంతేకాకుండా మనకి ఇందులో ఇంకొక ఫీచర్ కూడా ఉందన్నమాట, లిప్ సింక్ స్టూడియో అని చెప్పి. సో లిప్ సింక్ స్టూడియో ఏంటంటే మీరు ఏదన్నా ఒక ఇమేజ్ ఇచ్చి దానికి ఒక ఆడియో యాడ్ చేస్తే ఆ పర్సన్ మాట్లాడినట్టు వీడియో జనరేట్ చేయొచ్చు. సో నేను ఒక శాంపుల్ వీడియో, ఇది యాక్చువల్గా ఇది ఇచ్చిన ఇమేజ్ అనమాట, దీనికి ఒక ఆడియో ఇన్పుట్ ఇస్తే ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. OMG, when 2.5 is like totally uncensored, seriously wild, and it can turn images into voice. This AI model is just. సో మీరు గమనిస్తే కనుక ఆ ఆడియో బ్యాక్గ్రౌండ్తో వస్తూ కొంచెం జస్ట్ దీనికి అప్లై అవ్వలేదు, బట్ ఓవరాల్గా ఏంటంటే ఇమేజ్ని కాస్త వీడియో కింద కన్వర్ట్ చేయడం వరకు అయితే బాగానే వచ్చింది. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో దానికి లిప్సింక్ వేరే ఇమేజ్ ఇచ్చి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన ఇమేజ్ ఇదే అనమాట, యాక్చువల్ ఇమేజ్ ఇది. దీనికి ఒక ఆడియో ఇన్పుట్ ఇస్తే డిఫరెంట్గా వచ్చింది, అంటే సింక్ అవుతుంది అనుకున్నాం కానీ రాలేదు. సో ఈసారి నేను ఇమేజ్ వేరేది మారుస్తాను, ఈ ఆడియోని రిమూవ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ఏం చెప్పాలో మనం చెప్పాలన్నమాట, లేదా మన ఆడియోని జస్ట్ మనం రికార్డ్ చేసి కూడా చెప్పొచ్చు. ఇందులో ఉన్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మీరు అన్సెన్సార్డ్ గా మీరు ఇమేజ్ కానివ్వండి వీడియోస్ జనరేట్ చేయొచ్చు. అంటే ఫేమస్ సెలబ్రిటీస్ సంబంధించిన కొన్నిసార్లు కొన్ని సెలబ్రిటీస్ సంబంధించిన ఇన్పుట్స్ తీసుకోవు, అవి జనరేట్ చేయవు. బట్ ఇందులో ఏంటంటే ఇమేజ్ తీసుకోవడమే కాదు, ఈవెన్ మీరు కొన్ని ఎఫ్ వర్డ్స్ యూజ్ చేసినా కూడా మనకి అది ఆడియో ఎటువంటి ఫ్లాగ్ చేయకుండా మనకి జనరేట్ చేసేస్తుంది అనమాట. సో అలాంటి కంటెంట్ కూడా ఇది ఇన్పుట్ కింద తీసుకుంటుంది అనమాట. అది ఇందులో ప్రత్యేకత అని చెప్తున్నాను. అన్సెన్సర్డ్ కంటెంట్ కూడా ఈ 2.5 మోడల్ యూజ్ చేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆడియో కాకుండా టెక్స్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. సో ఆడియో టెక్స్ట్ ఏం రావాలో చెప్పాను. ఈసారి 720p రెజల్యూషన్ లో పెట్టాను. సో 5 సెకండ్స్ కొంచెం ఫాస్ట్ గా జనరేట్ చేయడం, ఎంత ఫాస్ట్ గా జనరేట్ చూద్దాం అని చెప్పి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ వీడియో జనరేట్ అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డ్రా టు వీడియో మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందాక జనరేట్ చేసిన వీడియో రిమూవ్ చేసి అప్లోడ్ మీడియాలోకి వెళ్తున్నాను. సో ఒక పెద్ద ఆయన జాగింగ్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ ఇమేజ్ ఇన్పుట్ గా ఇచ్చాను. ఇది ఆయన ఇన్పుట్ ఇమేజ్ అనమాట. సో నేను ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక బైక్ ఇమేజ్ అయితే ఇన్పుట్ గా ఇచ్చాను. సో ఇక్కడ నుంచి ఈయనకి పాయింట్ చేస్తున్నాను అనమాట. సో ఇతను ఈ బైక్ నడపాలి అనేది నాకు థాట్, జనరేట్ చేస్తుందో లేదో చూద్దాం. సో మేక్ ద ఓల్డ్ మ్యాన్ రైడ్ దిస్ బైక్ అని చెప్పి ప్రాంప్ట్ అయితే ఇచ్చి జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. సో కొంతసేపు ఆగిన తర్వాత నేను అనుకున్న కాన్సెప్ట్ జనరేట్ అయిందో లేదో టైం పడుతుంది అనమాట. సో పుతిన్ గారిది మన ఆడియో సింక్ హ్యాపీ నవరాత్రి టు ఆల్ ఇండియన్ పీపుల్ అని చెప్పి మనం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాం కదా. సో ఆ అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో లిప్సింగ్తో. Happy Navratri to all Indian people. సో స్టార్టింగ్ వరకు బాగానే సింక్ అయింది, లాస్ట్ అయితే మిస్ అయింది అనమాట. బట్ స్టార్టింగ్ వరకు ఏదైతే సింక్ అయిందో మాత్రం Happy Navratri to all. ఆ రియలిస్టిక్ ఆ ఫేస్ కూడా ఉండే నిజంగా ఏదో లైవ్ వీడియోలాగా అనిపిస్తుంది. క్వాలిటీ మాత్రం బాగా వచ్చింది. Indian people. సో ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఆ పెద్ద ఆయన సంబంధించిన బైక్ ఇచ్చి బైక్ నడపమని చెప్పి ప్రాంప్ట్ ఇచ్చాం కదా, అది ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. ఆయన చూడండి బండి ఎక్కేశారు, బండి నడిపేశారు. సో బాగానే వచ్చింది, కాకపోతే కొంచెం ఆ నడపకుండానే ముందు బండి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సో అంతేకాకుండా ఇక్కడ మనకి ఎన్హాన్స్ ఆన్ అనే ఒక మోడ్ ఉంటే కనుక మీరు ఏమైనా టైప్ చేస్తున్నప్పుడు దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇక్కడ ప్రాంప్ట్ బార్ లో. సో ఇప్పుడు నేను ఇంకొకటి ట్రై చేస్తాను, ఒక వార్ సంబంధించిన ఇన్పుట్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. ఒక ప్యాన్జర్ ఇమేజ్ ఇచ్చి ఇక్కడ ఎన్హాన్స్ ఆన్ అని ఉంది కదా. సో మనం ఏమైనా ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నేను ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చేసి బుల్లెట్స్ రెయిన్ అని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, ఆ యుద్ధం వాతావరణం కింద జనరేట్ చేయమని చెప్పి. వేరే ఏదైతే ఉందో వియో కానీ ఇతర కూడా
ట్రై చేయొచ్చు. బట్ నేను స్పెసిఫిక్ గా వ్యాన్ 2.5 సంబంధించిన ఇందులో ఉన్న క్యాపబిలిటీస్ ని హైలైట్ చేసేది మీకు చెప్తున్నాను అనమాట. సో గన్స్ అండ్ బుల్లెట్స్ రేంజ్ అని చెప్పి ఒక 5 సెకండ్స్ వీడియో జనరేట్ చేయమంటున్నాను. సో మీకు అగైన్ మీకు చెప్పానుగా అన్లిమిటెడ్ వీడియోస్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ప్రెసెంట్ అయితే అన్లిమిటెడ్ ఆఫర్స్ కూడా నడుస్తుందని చెప్తున్నారు ఈ వెబ్సైట్ లో. సో మీరు చాలా వరకు ఫ్రీ కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని. అది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో కొన్నిసార్లు ఎక్కువ యూసేజ్ వస్తుందని చెప్తుంది, బట్ ఫాస్ట్ గా ఒక 6 minutes అలా తీసుకుని అయితే మనకి జనరేట్ చేస్తుంది అనమాట వీడియోని. ఇది జనరేట్ అవుతున్నప్పుడు బ్యాక్ వచ్చేసినా కూడా అదేమి ఆ పర్టికులర్ జనరేషన్ ఎక్కడ ఆగదనమాట, అది కంటిన్యూ అవుతుంది. సో అలానే మీకు శాంపుల్స్ అనమాట ఈ పర్టికులర్ మోడల్ యూజ్ చేసి జనరేట్ చేసిన కొన్ని వీడియోస్ కూడా మీరు చూడొచ్చు ఇన్ కేస్ మీరు ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే. సో మనకి డంబుల్డోర్ హ్యారీ పాటర్ సిరీస్ లోని డంబుల్డోర్ ఇలాగ ఐఫోన్ చూపించి మ్యాజిక్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇలాగ ఒక్కొక్కరు వాళ్ళ క్రియేటివ్ అయితే యూజ్ చేస్తారన్నమాట. సో మోస్ట్లీ ఏంటంటే సినిమాటిక్ టైప్లో మీరు వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకుంటే జనరేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే చాలు, దాని నుంచి మీరు సినిమాటిక్ స్టైల్లో ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ మనకి వీడియోలో జనరేషన్లో కూడా మల్టిపుల్ వ్యూ ఆస్పెక్ట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. మనకి యూట్యూబ్ పరంగా కానివ్వండి, టిక్ టాక్ వేరియేషన్లో కానివ్వండి, రీల్స్ రిలేటెడ్గా ఆస్పెక్ట్ రేషియోలో కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ఒకసారి మీకు ప్రైజింగ్ గురించి కూడా చెప్తాను ఈ లోపల జనరేట్ చేయలోపు. మనకి బేసిక్ వచ్చి $9 per month అనమాట. సో మోస్ట్లీ వీళ్ళు హైలైట్ చేసిన అల్టిమేట్ ప్యాక్ అని చెప్తున్నారు. 1200 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. ఇందులో మీకు నానో బనానా మోడల్ అన్లిమిటెడ్ వస్తుంది, సీ డ్రీమ్ 4.0 అన్లిమిటెడ్ వస్తుంది, కింగ్ 2.5 టర్బో, వ్యాన్ 2.5 మోడల్ కూడా అన్లిమిటెడ్ వస్తుంది అనమాట. అదే మనకి ప్రో ప్యాక్ లో అయితే మాత్రం VO3 75% ఆఫ్ వస్తుంది. నానో బనానా మోడల్ అయితే ఇమేజెస్ వరకు అన్లిమిటెడ్, సీ డ్రీమ్ 4.0 అన్లిమిటెడ్ వస్తుంది. సో అల్టిమేట్ నుంచి మాత్రం మీరు వీడియో జనరేషన్ కూడా అన్లిమిటెడ్ గా జనరేట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో దాని ప్రైస్ అయితే $29.4 ఉంది మంత్లీ పరంగా తీసుకుంటే. అది ఒకవేళ యాన్యువల్ గా తీసుకుంటే మనకు క్రియేటర్ వచ్చి $149.4 ఏదో ఉంది. అదే మంత్లీ చూసుకున్నట్లయితే $49 ఉంది అల్టిమేట్. క్రియేటర్ వచ్చి $249, ప్రో వచ్చి $29 అనమాట. బేసిక్ వచ్చి $9 per month అయితే ఉంది. బట్ మీరు ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా ఈ వీక్ వరకు, ఈ పర్టికులర్ ఈ వీక్ వరకు మాత్రం అన్లిమిటెడ్ జనరేషన్స్ ఆప్షన్ అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారు. కొన్ని ఇమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జనరేట్ చేసుకోవచ్చు, ఇందాక మీ స్టార్టింగ్ లో చూపించినట్టు. సో మనకైతే వీడియో జనరేట్ అయిపోయింది అనమాట. గన్స్ బుల్లెట్స్ జనరేట్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. బుల్లెట్ల వర్షం కురిపించాలని దాన్ని అది చెప్పినట్టుగానే జనరేట్ అయింది. కాకపోతే కొంచెం ఫిజిక్స్ పరంగా అయితే కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. చూడడానికి అయితే రియలిస్టిక్ గానే ఉంది. బట్ ఒకటైతే చెప్పాలండి, ఆ పర్టికులర్ ఇమేజెస్ ని యాడ్ చేసి ఇంకొక కొత్త టైప్, ముఖ్యంగా ప్రోడక్ట్స్ రిలేటెడ్ వీడియో జనరేట్ చేసి చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైనా ప్రోడక్ట్స్ సంబంధించిన ఎండోర్స్మెంట్ చేద్దాం అనుకుంటే, ఒక థాట్ ఉంటే దాన్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలానే రెఫరెన్స్ ఇమేజ్ కూడా రియలిస్టిక్ గా వీడియోస్ కింద జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఇచ్చిన ఇమేజ్ కి వాయిస్ పరంగా కూడా యాడ్ చేసుకుని వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు అనిపించిన కొన్ని హెల్ప్ఫుల్ ఫీచర్స్, ముఖ్యంగా ఈ 2.5 మోడల్లో ఉన్న హైలైట్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఈ మోడల్ ని ట్రై చేద్దాం అనుకున్నట్లయితే ఈ మోడల్ సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ వెబ్సైట్ లింక్, మీరు ఆ వెబ్సైట్ లింక్ వెళ్ళి మీరు ఆ మోడల్ అయితే ట్రై చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.